హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఒక వ్యక్తి ఒక సంస్థలో పనిచేస్తున్నారు. ఆయనకైతే ఒక మంచి అవకాశం వచ్చింది. వేరే రాష్ట్రానికి వెళ్ళాలో, లేకపోతే వేరే విదేశాలకు వెళ్ళి ఒక పనైతే కంప్లీట్ చేసి రావాలన్నమాట. కానీ ఈ పర్టిక్యులర్ వ్యక్తికి ఏమంటే లోపల ఆయన మీద ఆయనకి సెల్ఫ్ డౌట్ ఉంది. నేను ఆ పని చేయగలుగుతానా లేదా? వాళ్ళు ఇచ్చిన టైం చూస్తే చాలా తక్కువ ఉంది. వీళ్ళేమో నన్ను తీసుకున్నారు. నా ఎక్స్‌పీరియన్స్ తగ్గ పని కాదు అది. నన్నేమో పంపిస్తామంటున్నారు. ఖచ్చితంగా ఆ పని కంప్లీట్ చేస్తే మంచి పేరొస్తుంది. అలానే మంచి పేరు ప్రఖ్యాతులొస్తాయి. మంచి డబ్బంతా వస్తుంది. కానీ ఆయన మీద ఆయనకి నమ్మకం లేదు. ఆ పని చేయగలుగుతాడా లేదా అని జెప్పి. సో, ఆలోచించుకొని ఈ పనైతే నా వల్ల కాదు. దీనికి వేరే వాళ్ళని పంపించేసేయండి అని జెప్పి, ఇంకొకళ్ళ నేమ్‌నైతే సిఫారసు చేసి, ఆయనైతే క్లోజ్ చేసేసాడు అక్కడితోటి. సో, ఈ విధంగా మనలో చాలా మంది ఇంక్లూడింగ్ మీ ఎన్నో మంచి మంచి ఆపర్చునిటీస్ అనేవైతే మిస్ చేసుకుంటాం లైఫ్‌లో అంతా కూడా. సో, ఎందువల్ల ఈ సెల్ఫ్ డౌట్ అనేది వస్తుంది? ఈ సెల్ఫ్ డౌట్ అనేది రావడానికి కారణం ఏంటి? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక విషయం. మన మీద మనకు నమ్మకం లేకపోతే ఒక పని చేస్తామని జెప్పి, వేరొక వ్యక్తి మనమంటే ఎవరో కూడా తెలియని వ్యక్తి ఒకళ్ళొచ్చి మనకేదైనా ఒక అవకాశం ఎలా ఇస్తారు? ఎప్పుడు అది ఆలోచించమనమాట ఎప్పుడు కూడా. సో, మన మీద మనం నమ్మకం పెట్టుకొని, నేను ఈ పని చేయగలుగుతాను. ఒకవేళ అది మీరు చేయలేకపోయినా సరే ఓకే. దానికేదో ఒక ఫైండ్ ఔట్ చేసి నేనైతే కంప్లీట్ చేస్తానని మనకు మనం చెప్పుకోకపోతే, మన మీద మనకు నమ్మకం లేకపోతే, వేరొక వ్యక్తి వచ్చి మనల్ని నమ్మరు. నమ్మినా సరే మన వెనకాల నిలవరనమాట. ఎవరైనా సరే కుటుంబంలో కానివ్వండి, మీ ఉద్యోగంలో కానివ్వండి, మీరు చదువుకునేటప్పుడు కానీ ఏదైనా సరే. ప్రతి ఒక్కళ్ళలో కూడా ఇటువంటి క్వాలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. చాలా మంది అనుకుంటూ ఉంటారనమాట. నేను ఎందుకు చేయాలి ఇదంతా కూడా? ఎవరో ఉన్నారుగా చేయడానికి ఇలాంటి పనులన్నీ చేయడానికి వేరే వాళ్ళుంటారు. నాకెందుకు హ్యాపీగా నేను నా కంఫర్ట్ జోన్‌లో ఉంటాను. నాకు 3 పూటలా కూడా హ్యాపీగా ఫుడొస్తుంది. హ్యాపీగా నేనైతే నెలాఖరికి సాలరీ తీసుకొని వెళ్ళిపోతాను. హ్యాపీగా నా పని అయిపోతుందని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటాం. అంతకు మించి ముందుకు వెళ్ళడానికి ట్రై చేయమనమాట. ఉన్న దాంట్లో సాటిస్ఫాక్షన్ వెతుకుంటాం. అది కూడా కరెక్టే. బట్ సాటిస్ఫాక్షన్ వెతుక్కుంటే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడానికి ఎప్పుడైతే ట్రై చేయాలనమాట. సో, ఈ సెల్ఫ్ డౌట్ అనేది ఎందుకొస్తుంది? అసలు ఇటువంటి సెల్ఫ్ డౌట్ ఉన్న వాళ్ళకి ఏ రకమైన క్వాలిటీస్ ఉంటాయనేదైతే ఇప్పుడు ఒకసారి చూసుకుందాం అనమాట. నాలో ఈ క్వాలిటీస్ నేను గమనించాను కాబట్టి దీన్ని అధిగమించడానికి నేను ప్రయత్నించాను. ప్రయత్నించి అందులో విజయం కూడా సాధించాను కాబట్టి మీకు చెప్తున్నాను. నేనేం పాటించాను ఇందులో ప్రత్యేకంగా ఒక ట్రిక్ అయితే ఉందన్నమాట. అది ఫాలో అవ్వడం వల్ల ఏమంటే ఖచ్చితంగా నేనైతే నా లైఫ్‌లో ఎనార్మస్ రిజల్ట్స్ అయితే చూసానన్నమాట. అది కూడా మీకు చెప్తాను ఈరోజు ఏం చేశానన్నది. సో, ఫస్ట్ థింగ్ ఎలా ఫీల్ అవుతాము సెల్ఫ్ డౌట్ ఉన్న వాళ్ళకి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళు ఫీలింగ్ వర్త్‌లెస్ అన్నమాట. నేను ఈ పని చేయడానికి తగిన వాడిని కాదు. నా వల్ల కాదు. ఈ పని నాలాంటి వాడు చేయదగింది కాదు. దీనికి ఎవడో పెట్టి పుట్టుంటాడు. వాడే చేయగలుగుతాడు ఇదంతా అని చెప్పి మనకు మనమే వర్త్‌లెస్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ అయితే ఇచ్చేసుకుంటాం అన్నమాట. నేను చేయలేను. నా వల్ల కాదు. ఈ పని నేను చేయదగింది కాదని చెప్పి మనకు మనమే ఒక సర్టిఫికేట్ ఇచ్చేసుకొని కూర్చుంటాం అన్నమాట ఎప్పుడు కూడా. సో, ఈ విధంగా వర్త్‌లెస్‌గా ఫీల్ అవుతుంటారన్నమాట సెల్ఫ్ డౌట్ ఉన్నవాళ్ళు. సెకండ్ పాయింట్ వచ్చి ఒక ఇన్నర్ క్రిటిక్ మనలోనే ఉంటాడన్నమాట. ఎవరో వచ్చి మనల్ని పాయింట్ ఔట్ చేసి "అరేయ్! నువ్వు ఇది చేయలేవురా" అని చెప్పడం కాదు. ఏదైనా ఒక పని స్టార్ట్ చేసే ముందు ఏదైనా చదువుకుందామన్నా, ఒక ఉద్యోగం చేయాలన్నా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలన్నా మనలో ఒక క్రిటిక్ ఉంటాడన్నమాట. ఇతను ఏం చెప్తుంటాడంటే, "అరేయ్! నీ వల్ల కాదురా. ఇవన్నీ నువ్వు చేయలేవురా. ఇంత ఎలా చదువుతావురా బాబు! నువ్వు ఇంతవరకు చదవలేదు ఇంత విషయం అంతా కూడా. ఎలా గుర్తుపెట్టుకుంటావు? ఏం చేస్తావు? అసల వేరే చోటుకి వెళ్లి ఎలా ఉంటావు? నువ్వు రోజు తినే ఫుడ్ తినకుండా ఎలా బతుకుతావు? అసలు నీ వల్ల అయ్యే పనేనా?" అని చెప్పి లోపల మనకి వాలిడేషన్స్ మీద వాలిడేషన్స్ ఇచ్చేస్తూ ఉంటాడన్నమాట. ఇవన్నీ మనలో మనం మాట్లాడుకుని, అమ్మ బాబోయ్! ఎందుకొచ్చింది హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు కదా! నాకెందుకొచ్చింది తలకు మించిన భారం అని జెప్పి, మొత్తానికి ఆ పని చేయకుండానే ఆపేస్తాం మనం. ఇది సెకండ్ పాయింట్ ఇప్పుడు కూడా. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇంపోస్టర్ సిండ్రోమ్ అన్నమాట. మనం ఏ పని చేసినా సరే పక్క వాళ్ళతోటి చూసుకొని, అమ్మో! ఇప్పుడు నేను ఈ పని చేస్తున్నానంటే వాళ్ళలాగే చేశానని అంటారేమో. నేను ఏ పని చేసినా సరే వాడిని కాపీ కొట్టేసి చేసేసావు కదా నువ్వు అంటారేమో. అందుకని ఎందుకొచ్చింది? ఏదో ఒకటి చేయకుండా పక్కన పెట్టేద్దాం. అప్పుడు నన్నెవరు ఏమనరు. లేకపోతే మీరు ఏ పని చేసినా సరే ఎప్పుడు కూడా వేరొకళ్ళలా ఉంటుందేమో అని చెప్పి ఊహించుకుంటూ ఉంటాం మనం. ఇది సెల్ఫ్ డౌట్‌లో ఉండే మెయిన్ ప్రాబ్లమ్ ఇదే అనమాట. నడవండి తప్పేముంది? మీరు ఒకవేళ మీ వైపు నుంచి మీరు జెన్యూన్‌గా ఎఫర్ట్ పెట్టినా సరే అల్టిమేట్‌గా మనలో మనకే ఒక సర్టిఫికేషన్ ఎలా వచ్చేస్తుందంటే, అమ్మో! ఇప్పుడు నేను ఎంత కష్టపడి పని చేసినా సరే చివరికి మా బాస్ ఏమంటాడు, "నువ్వు వాళ్ళెవరిదో కాపీ కొట్టేసి చేసేసావు" అంటాడు. మా టీచర్ ఏమంటాడు, "నువ్వు వాళ్ళెవరిదో కాపీ కొట్టి హోంవర్క్ రాసేసావు" అంటాడు. లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఎవరిదో చేసేసావు అంటాడు తప్పితే నాకు మంచి పేరు రాదేమో అని చెప్పి ఒక రకమైన సిండ్రోమ్ అనమాట ఇదంతా కూడా. మనకు మనమే అనేసుకుంటుంటాం. ఎవ్వరో వచ్చి అంటారన్నమాట ఇదంతా కూడా. ఇదంతా కూడా మనలోనే స్టార్ట్ అవుతుంది ఇదంతా కూడా. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యాంక్సైటీ. ఓవర్ యాంక్సైటీ ఫీల్ అయిపోతూ ఉంటామన్నమాట. ఏదైనా పని కొత్తగా ఇచ్చారంటే, ఆ పని స్టార్ట్ చేయడం కన్నా ముందే అవుతుందో లేదో, అయితే ఏమవుతుంది? కొంతమంది ఎలా ఉంటారంటే విజువలైజ్ చేసేసుకుంటుంటారు సక్సెస్ అంతా కూడా. యెస్! ఈ పని నాకిచ్చారు. ఈ పనిచ్చిన తర్వాత 2, 3 నెలల్లో నేను కంప్లీట్ చేసేసాను. నాకు చాలా డబ్బులొచ్చాయి. నాకు కావాల్సినవన్నీ కొనేసుకున్నాను. మా ఇంట్లో హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసి ఆ ఊహల్లోకి వెళ్ళిపోయి, ఆ ఊహల నుంచి వచ్చిన సాటిస్ఫాక్షన్ తోటి సాటిస్ఫై అయిపోయి, అలానే కలలతోనే గాలం కలిపేస్తుంటారు. చాలా మంది ఇలానే చేస్తారు. నేను కూడా ఇలానే చేసేవాడినన్నమాట. ఆ పని ఇంకా చేయలేదు. చేస్తే ఎలా ఉంటుందో, అబ్బా! అలా ఉంటే భలే ఉంటుంది కదా! అని చెప్పి ఊహలన్నమాట. పక్కోళ్ళతో డిస్కషన్స్ ఇంకా. ఏం కంప్లీట్ అవ్వకుండానే పక్కోళ్ళతో డిస్కషన్స్ పెట్టేసి, అలా చేసేద్దాం రా, ఇలా చేసేద్దాం రా, అలా బావుంటుందిరా, ఇలా చేసేద్దాం రా అని చెప్పి రకరకాలుగా ఊహించేసుకొని అల్టిమేట్‌గా పని స్టార్ట్ చేసే టైంకి మన వల్ల అదంతా అయ్యే పని కాదు. వాడు చేసుకుంటాడులే. మనకెందుకొచ్చింది ఇవన్నీ కూడా. ఇవన్నీ చేయాలంటే చాలా స్టఫ్ ఉండాలిరా. ఆ స్టఫ్ మన దగ్గర లేదు. మనం కాబట్టి మనం సైలెంట్‌గా ఉన్నాం. మనకొచ్చిన పని మనం చేసుకుందాం అని చెప్పి పని అక్కడితోటి ఆపేస్తారనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వీళ్ళకి
పక్క వాళ్ళ దగ్గర నుంచి కాన్స్టెంట్‌గా అప్రూవల్ అనేది కావాలి. ఏ పని చేయాలన్నా సరే పక్క వాళ్ళ దగ్గర తిరిగి "ఈ పని నేను చేయగలనంటావా? నా వల్ల అవుతుందంటావా? నేను చేయగలుగుతానో లేదో నువ్వు చెప్పు. నువ్వేమనుకుంటున్నావు చెప్పు. నేను చేస్తానో లేదా?" అని చెప్పి పక్క వాళ్ళ యొక్క అప్రూవల్ అనేది కావాలండి ప్రతిదానికి కూడా. వాళ్ళు ఒకవేళ ఒక 10 మందిని అడిగారనుకోండి. 9 మంది "యెస్ రా నువ్వు చేయగలుగుతావు" అన్నా సరే ఒక్కడు మాత్రము "నువ్వు చేయలేవేమో అనిపిస్తుందిరా" అనగానే అమ్మ బాబోయ్! నేను చేయలేను. అదిగో వాడు చెప్పేసాడు చూసావా? వాడు చెప్పాడు కాబట్టి నేను ఇంక చేయలేనురా. వాడు చెప్పాడంటే ఖచ్చితంగా నేను చేయలేననమాట. వాడికి చాలా తెలుసు ఇవన్నీ కూడా అని చెప్పేసి పక్కవాడి అప్రూవల్ బేస్ మీద కూడా పని మొదలుపెట్టకుండా చాలా మంది ఉంటామనమాట. ఇంకా చివరగా ఏమంటే పీపుల్ ప్లీజింగ్ టెండెన్సీస్ అని చెప్పి కొన్ని ఉంటాయన్నమాట. మనం చేసే పని ఎప్పుడు కూడా మన సాటిస్ఫాక్షన్ గురించి లేకపోతే మన వాళ్ళ గురించో లేకపోతే సంథింగ్ దేని గురించో కాదు. ఎవరినో ప్లీజ్ చేద్దాం అని చెప్పి చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి వేరొక వాడి ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగా మన పని మనం చెయ్యట్లేదు లేకపోతే సంథింగ్ ఏదో ఉంది. వాడు నేను ఈ పని చేసినా సరే వాడు సాటిస్ఫై అవ్వడు అన్నది దృష్టిలో పెట్టుకొని గనుక మనం ఏ పనైనా చేసామంటే ఖచ్చితంగా అది ఫెయిల్ అవుతాం అన్నమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఇది. ఎప్పుడు కూడా మనకి ఏదైనా పని ఇచ్చినప్పుడు దాంట్లో నేను ఎంత ఎఫెక్టివ్‌గా పని చేస్తాను. నా ఎఫర్ట్ నేను ఎంత పెడతాను 100% పెడుతున్నానా లేదా అని ఎప్పుడు మనం వాలిడేట్ చేసుకోవాలి తప్పితే ఈ పని చేయడం వల్ల వాడికి నచ్చుతుందో లేదో, వాడు ఏం చేస్తాడో లేదో, ఏమవుతుందో ఏంటో అని చెప్పి ఇవన్నీ అన్నెసెసరీ ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇదంతా పెట్టుకోవడం వల్ల మనలో ఇందాక చెప్పుకున్నాం కదా యాంక్సైటీ అనేది పెరుగుతుంది. దానివల్ల ఆ పని కంప్లీట్‌గా చేయకపోగా అందులో ఒక మంచి క్వాలిటీ అవుట్‌పుట్ కూడా రాదన్నమాట ఎప్పుడు కూడా. ఎప్పుడు కూడా ఎవరినో ప్లీజ్ చేయాలి. ఏదో ఎవడి మెప్పో సాధించాలని చెప్పి ఎప్పుడు ఏ పని చేయకూడదు. మనకిచ్చిన పని మనం ఎంత సమర్థంగా నిర్వర్తిస్తున్నాం అన్నది మాత్రం ఇప్పుడు మైండ్‌లో పెట్టుకోవాలి. సో, ఈ విధమైనటువంటి క్వాలిటీ వీళ్ళలో ఉంటుందన్నమాట. ఎవరినో ప్లీజ్ చేయడంగా పని చేస్తారు తప్పితే వాళ్ళ గురించి వాళ్ళు ఎప్పుడు పని చేయరు. అండ్ చివరగా వచ్చేసి లో కాన్ఫిడెన్స్. ఇన్నున్నాయంటే ఇంకేమవుతుంది? ఖచ్చితంగా మన మీద మనకు నమ్మకం అయితే ఉండదన్నమాట. ఆ పని చేస్తామన్న నమ్మకం మనకే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. చా మొదలుపెట్టినా సరే ఏదో మొక్కుబడిగా స్టార్ట్ చేస్తాం దాన్ని. స్టెప్ బై స్టెప్ మళ్ళా ఏమంటే మన మీద ఉన్న నమ్మకం సన్నగిల్లుతూ ఉంటుందన్నమాట. ఎందుకొచ్చిందిలే ఇంకా చివరికొచ్చేటప్పుడు మొత్తానికి ఆపేస్తామా లేకపోతే అరకొరగా చేసేసి ఒక లో క్వాలిటీ అవుట్‌పుట్ అయితే ఇస్తూ ఉంటాం అన్నమాట. సో, ఇటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా ఎవరికైతే సెల్ఫ్ డౌట్ ఉందో, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదో ఖచ్చితంగా ఈ క్వాలిటీస్ అన్నీ ఉంటాయన్నమాట. నేను ఇవన్నీ గుర్తించాను నాలో. దీని నుంచి నేను ఎలా బయటపడ్డానంటే ఒక 5 స్టెప్స్ అయితే 5 అన్నమాట. 5 స్టెప్స్ మాత్రం చెప్తానన్నమాట. ఇందులో ఫస్ట్‌దొచ్చేసి ఫైండ్ వాలిడేషన్ వితిన్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీకెవరు వాలిడేషన్ ఇవ్వాల్సిన పని లేదు. మీ వాలిడేషన్ మీరే ఇచ్చుకోవాలి పాజిటివ్‌గా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీ మీద మీకు నమ్మకం ఉంటే, వేరే వాళ్ళొచ్చి ఎంత చెప్పినా మీరు చేయలేరని చెప్పినా సరే, అట్‌లీస్ట్ మీరు ఆ పని కంప్లీట్ చేయకపోయినా, యెస్ ఈ పని నేను ఇంతవరకు చేశానన్న సాటిస్ఫాక్షన్ ఖచ్చితంగా మీకుంటుంది. ఆ చేసినంత వరకు కూడా మీరు 100% మీ యొక్క మనసు పెట్టి చేస్తారు కాబట్టి, మీ యొక్క వర్క్ పక్క వాళ్ళకి కూడా నచ్చుతుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మీ వాలిడేషన్ అనేది మీ నుంచి మీకు రావాలి. యెస్ నేను చేయగలుగుతాను ఈ పని. వాళ్ళు నాకు ఎంత కష్టమైన పని ఇచ్చినా పర్వాలేదు. నేను దాన్ని 90% కంప్లీట్ చేసినా పర్వాలేదు. 90% కూడా 100% ఎఫర్ట్‌గా నేనైతే ఎఫర్ట్స్ అన్ని పెట్టి నేను చేస్తాను. ఖచ్చితంగా 90% చేస్తే 90%లో ఒక్క తప్పు కూడా లేకుండా నేను చేస్తానన్న వాలిడేషన్ మన నుంచి మనకే రావాలన్నమాట. వేరెవరో ఒక 10 మంది దగ్గరికి మనం వెళ్లి అడిగి వాళ్ళని అడిగి "అరే! చేయగలుగుతారా? చేయగలుగుతారా?" అని చెప్పించుకోకుండా కాదు. మనంతట మనం యెస్ నేను చేయగలుగుతాను. ఏ పని ఇచ్చినా సరే నేను చేయగలుగుతాను. నా వల్ల 100% అయితే నేను 110% పెట్టి అయితే నేను పని చేస్తానన్న వాలిడేషన్ మన నుంచి మనకు రావాలన్నమాట ఫస్ట్. ఆ నమ్మకం మనకుండాలి. అలా ఉంటేనే మనల్ని చూసి ఒక నలుగురు ఇన్‌స్పైర్ అవుతారు. మన వెనకాల నడవడానికైతే రెడీగా ఉంటారన్నమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు కూడా చాలా మంది చెప్తుంటారు. నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి, నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలని చెప్పి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. నాయకత్వ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు నాయకుడు అవ్వాల్సిన పని లేదు. బట్ మనకైతే నాయకత్వ లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి మనలో. మనం పని చేయగలగాలి. మనల్ని చూసి నలుగురు ఇన్‌స్పైర్ అవ్వగలగాలి. నలుగురు ఇన్‌స్పైర్ అయ్యి మనలా ఉండడానికి వాళ్ళు ట్రై చేయగలగాలన్నమాట. సో, అటువంటి లక్షణాలు ఖచ్చితంగా మనమైతే పెంపొందించుకోవాలి. ఇవన్నీ ఈ వాలిడేషన్ ద్వారానే సాధ్యమవుతుందన్నమాట ఇదంతా కూడా. సో, మీ అంతట మీరు మీకైతే సెల్ఫ్ వాలిడేషన్ మీరిచ్చుకోండి. మీరు చేయగలుగుతారు. ఎంత కష్టం వచ్చినా సరే దాన్నైతే చిన్న చిన్న పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని ప్రతి పార్ట్‌ని మీరైతే కాంకర్ చేసుకుంటూ ముందుకెళ్తారు అన్న నమ్మకం మీకు రావాలన్నమాట. ఇది ఫస్ట్ పాయింట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సెకండ్ స్టెప్ నేను చేసిందేమంటే జర్నలింగ్ మై యాక్టివిటీస్ అండ్ మై థాట్స్ అన్నమాట. సో, ఏదైనా నాకొక పని ఇచ్చారు. జర్నలింగ్ అంటే ఏం లేదు. మన థాట్స్ ఆ మూమెంట్‌లో ఎలా ఉన్నాయనంతా కూడా ఒక పేపర్ మీదో, బుక్‌లోనో రాసి పెట్టుకోవడం అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే, ఒక పని మనం ఏదైనా స్టార్ట్ చేసే ముందు 100 ఆలోచనలొస్తుంటాయి మనకి. కొన్ని నెగెటివ్‌గా రావచ్చు, కొన్ని పాజిటివ్‌గా రావచ్చు. పాజిటివ్ ఆలోచనలన్నీ కూడా ఒక పక్క రాసుకోండి. నెగెటివ్ ఆలోచనలన్నీ కూడా ఒక పక్కన రాసుకోండి. మీరే బేరీ చేసుకోండి. అప్పుడు మీరు సెల్ఫ్ వాలిడేషన్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి ఎప్పుడు కూడా. సో, మీరు ఆలోచించండి ఒక పని మీకిచ్చారు. సంథింగ్ ఏదో ఒక ఇంపార్టెంట్ పని మీకిచ్చారు. టాస్క్ మీకిచ్చారు. దానికి మిమ్మల్ని ఆ టీమ్‌కి లీడ్‌గా పెట్టారు. లీడ్‌గా పెట్టి మిమ్మల్ని చేయమని చెప్పారు. ఈ పని నేను చేయగలుగుతానా లేదా? చేయడానికి నా దగ్గర రిసోర్సెస్ ఏమున్నాయి? లేకపోతే ఈ పని నేను చేయలేనా? ఎందుకు చేయలేకపోతున్నాను? నాలో ఏ క్వాలిటీ నన్ను చేయకుండా ఆపుతుంది? అనంతా కూడా జర్నల్ చేయండి. అనంతా కూడా రాసి పెట్టుకోండి. మీకే అర్థమవుతుంది. కొంతకాలం తర్వాత ఇవన్నీ ఇలా రాసుకోవడం మీకు అలవాటైన తర్వాత ఏ పనులైతే మిమ్మల్ని చేయకుండా ఆపుతున్నాయో ఆ కారణాలు చూసిన తర్వాత మీకే చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఏంటి దీనివల్ల నేను ఆగిపోతున్నానా?
ఇది నాలో ఉన్న ఫీలింగ్ కాదా ఇది. ఎవరు నా గురించి అలా అనుకోవడం లేదే. ఎవరు కూడా నేను చేయలేనని అనుకోవట్లేదే. నాకు నేనే అనుకుంటున్నాను నేను చేయలేనని చెప్పి నెమ్మదిగా మీరు ఆ క్వాలిటీస్ తగ్గించడం స్టార్ట్ చేస్తారన్నమాట. మీ ఫోకస్ ఎప్పుడు కూడా పాజిటివ్స్ మీద ఉంటాయి ఎప్పుడు కూడా. సో, చాలా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది ఈ జర్నలింగ్ అనేది. సో, దీన్ని ఎప్పుడు మెయింటైన్ చేయడానికైతే ట్రై చేయండి. ఎవరికైతే సెల్ఫ్ డౌట్ ఉందో, ఏ పని మొదలు పెట్టలేకపోతున్నారో, ఏ పని చేయలేకపోతున్నారో, వాళ్ళ మీద వాళ్ళకే డౌట్ ఉందో, పక్క వాళ్ళ దాకా పక్కన పెట్టేసేయండి. వాళ్ళ మీద వాళ్ళకే డౌట్ ఉంది. నేను చేయలేనురా, నా వల్ల కాదు అనుకుంటుంటారు. ఈ జర్నలింగ్ అనేది చేయండి. ఒక పేపర్ మీద, బుక్ మీద రాసుకోవడం స్టార్ట్ చేయండి. మీ డే టు డే యాక్టివిటీస్ గాని, మీ థాట్స్ గాని, ఖచ్చితంగా మీలో డిఫరెన్స్ మీరే ఫైండ్ ఔట్ చేస్తారనమాట. అండ్ థర్డ్ పాయింట్ వచ్చి, మీ యొక్క పాస్ట్ అచీవ్‌మెంట్స్‌ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా ఎంతో కొంత వాళ్ళ జీవితంలో అచీవ్ చేసుంటారు. మీరు చిన్నప్పటి నుంచి మీరు ఏ చిన్నది కూడా మీరైతే మర్చిపోవద్దనమాట. మీరు అచీవ్ చేశారు అది. మీ యొక్క విజయం అది. అది ఎప్పుడు కూడా చిన్నది కాదు. మీకెప్పుడు చిన్నది కాదు. వేరెవరికైనా చిన్నదవ్వచ్చు. కానీ మీరు సాధించిన ప్రతి విజయం కూడా మీకు చాలా పెద్దదే అనమాట. మీరు ఐదో క్లాస్‌లో ఫస్ట్ ర్యాంక్ రావచ్చు. ఆరో క్లాస్‌లో ఫస్ట్ ర్యాంక్ రావచ్చు. ఫస్ట్ క్లాస్‌లో మీరు ఫస్ట్ ర్యాంక్ రావచ్చు. ఇది కూడా మీ అచీవ్‌మెంటే. ఆ టైంలో అంతమందితో పోలిస్తే మీరు ఫస్ట్ వచ్చారు ఆ క్లాస్‌లో. అది అచీవ్‌మెంటే. నా దృష్టిలో మాత్రం అది అచీవ్‌మెంటే. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ప్రతి చిన్న విజయాన్ని కూడా మీరైతే మర్చిపోవద్దనమాట. అంతేగాని దాన్ని తలకెక్కించుకోమని చెప్పడం లేదు. మర్చిపోవద్దనమాట. మర్చిపోకండి. ఏ చిన్న అచీవ్‌మెంట్ కూడా మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం వల్ల ఆ టైంలో నేను చేయగలిగాను గదా! ఇప్పుడెందుకు నేను చేయలేను అన్న కాన్స్టెంట్‌గా ఒక స్పృహ అనేది మీకెప్పుడు ఉండాలనమాట. అదెప్పుడు మీకు స్మరణలోకి రావాలనమాట. ఎప్పుడు కూడా యెస్, నేను చేయగలుగుతాను. ఇదివరకు నేను చేశాను. ఇప్పుడు కూడా చేయగలుగుతాను. ఇదివరకు ఇలాంటివి చాలా చేశాను. లేకపోతే ఇలాంటివి చేసిన వాళ్ళని నేను చాలా మందిని చూశాను. వాళ్ళ వల్ల సాధ్యమైనప్పుడు నా వల్ల ఎందుకు కాదు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్నించుకోవడం నుంచి మీకు సెల్ఫ్ వాలిడేషన్ వస్తుంది. ఆ వాలిడేషన్ నుంచే మీరు ఆ పని చేయడానికి కావాల్సిన పునాది చాలా గట్టిగా పడుతుందనమాట. సో, ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. మీ పాస్ట్ అచీవ్‌మెంట్స్‌ని ఎప్పుడూ మర్చిపోవద్దు. మీరు ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే, మీరెంత దయనీయ స్థితిలో ఉన్నా సరే, ఎప్పుడు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు ఏదో ఒక మూమెంట్‌లో, ఏదో ఒక ఫేజ్‌లో మీ లైఫ్‌లో మీరు ఖచ్చితంగా ఏదో ఒక విజయం సాధించే ఉంటారు. దాన్నెప్పుడు గుర్తుపెట్టుకోండనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనమాట. ఎప్పుడు చెప్తున్నాను గదా! 10 మందిలో 9 మంది పాజిటివ్‌గా మాట్లాడారు. ఒక్కడు నెగెటివ్‌గా మాట్లాడారంటే హ్యూమన్ టెండెన్సీ అంటే ఎప్పుడు ఎలా ఉంటుందంటే నెగెటివ్ వైపుకే ఎక్కువ ఆకర్షితం అవుతూ ఉంటుందన్నమాట. మీరు గమనించండి ఏదైనా సరే. మీరు యూట్యూబ్‌లో ఏదైనా వీడియో చూస్తున్నా సరే, ఒక పాజిటివ్ వీడియో వచ్చిందనుకోండి. దాన్ని ఎక్కువ మంది చూడరు. అదే ఒక నెగెటివ్ వీడియోలో ఫైట్ బిట్వీన్ 2 పీపుల్ అనగానే వెంటనే క్లిక్ చేసి ఓపెన్ చేస్తాం. ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్ ఎట్లా డెవలప్ అయ్యి ఉంటుందంటే ఇటువంటి నెగెటివ్ సినారియోస్ వచ్చినప్పుడు నేను ఏ విధంగా ఫ్యూచర్‌లో ఒకవేళ అటువంటి సిట్యుయేషన్‌లో నేనుంటే దానికి ఎలా రెడీగా ఉండాలి అని చెప్పి మనకొక కాన్స్టెంట్ బిహేవియర్ అనేది మనం ఎప్పుడో పూర్వీకుల నుంచి డెవలప్ అవుతూ వస్తుందన్నమాట. సో, అది మన మైండ్‌లో గుర్తుపెట్టుకొని ట్రై చేస్తూ ఉంటుంది. ఈ టెండెన్సీ అనేది ఎప్పటినుంచో ఉందన్నమాట. సో, మన బ్రెయిన్ అందుకనే నెగెటివ్ విషయాల వైపు ఎక్కువ ఫోకస్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అటువంటి సిట్యుయేషన్‌లో ఫ్యూచర్‌లో నేనొస్తే ఏం చేయాలి? అన్న వాలిడేషన్ మనకు కావాలన్నమాట. సో, ఎక్కువ నెగెటివ్ వైపుకే మన మైండ్ ఎప్పుడు వెళ్తూ ఉంటుందన్నమాట. అలాంటి ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి మనకి పాజిటివ్ కన్నా కూడా. సో, మీ యొక్క మైండ్‌ని దీని వైపు మార్చడానికి అయితే ట్రై చేయండన్నమాట. ఇదేదో జస్ట్ 1 ఆర్ 2 డేస్‌లో అయిపోయే పని ఎప్పుడు కాదు. ఇలా ఒక 1 ఆర్ 2 డేస్‌లో అయిపోతుందంటే ఎవరిని నమ్మొద్దన్నమాట. ఖచ్చితంగా ఇట్స్ కాన్స్టెంట్ ప్రాసెస్ ఎప్పుడు కూడా. సో, ఈ ప్రాసెస్‌ని ఫాలో అవ్వండి. మీ యొక్క థాట్స్ అన్నీ కూడా పాజిటివ్‌గా ఉండేలా చూసుకుంటాను. దీనికొక చిన్న ట్రిక్ చెప్తాను మీకు ఎట్లా చేయాలి దీన్ని అని చెప్పి. సపోజ్ మీరేదైనా ఒక పని ఇచ్చారనుకోండి. నేను ఫాలో అయిన ట్రిక్ అన్నమాట ఇది. మీకేదైనా ఎవరైనా పని ఇచ్చారనుకోండి. చాలా మంది ఏం చేస్తుంటారంటే, అబ్బా! ఈ పనిలో నేను ఫెయిల్ అయిపోవడానికి 90% ఛాన్స్ ఉందిరా. నేను చేయలేను. నా వల్ల కాదు అనుకుంటుంటారు. ఈ విధంగా నెగెటివ్‌గా మీరు అనుకునే బదులు నేను చెప్పేది జాగ్రత్తగా ఆలోచించండి. ఈ పని నేను చేయడానికి 90% ఛాన్స్ ఉంది ఫెయిల్ అయిపోవడానికి అనుకునే బదులు, ఈ పనిలో నేను విజయం సాధించడానికి 10% ఛాన్సే ఉంది అని మీరు అదే సిట్యుయేషన్‌ని మార్చి మీరైతే అనుకోండనమాట. నేను చెప్పింది అర్థమైందా మీకు? 90% ఫెయిల్, 10% పాస్. ఇది గుర్తుపెట్టుకోండనమాట మీరెప్పుడు కూడా. మీ ఆలోచన విధానం ఎప్పుడు కూడా పాజిటివ్ వైపుకే ఎప్పుడు ఉండాలనమాట. ఇటువంటి ఫార్ములా నేను ఫాలో అవ్వడం వల్ల నా జీవితంలో అయితే పెను మార్పులైతే నేనైతే చూడడం జరిగిందనమాట. నన్ను నేను నమ్మడం స్టార్ట్ చేశాను ఇక్కడి నుంచి కూడా. మీరు ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే, ఏదైనా అవుతున్నా సరే, ఆ పని నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో అనుకునే బదులు, మేబీ ఆ పని నేను మొత్తం చేయలేనేమో, లేకపోతే నా వల్ల కొంతే అవుతుందేమో అని చెప్పి అనుకోవడం వల్ల మీరేమవుతుందంటే అట్‌లీస్ట్ మీరు ఆ పని వైపు ఫోకస్ పెడతారు. దాన్ని స్టార్ట్ చేస్తారు. కొంతవరకన్నా మీరు కంప్లీట్ చేయగలుగుతారు. నెమ్మదిగా మీలో కాన్ఫిడెన్స్ అనేది పెరగడం స్టార్ట్ చేస్తుందన్నమాట. సో, ఖచ్చితంగా ఇది అందరికీ వర్క్ అవుతుంది. నాకు వర్కౌట్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు కూడా చేయగలుగుతారన్నమాట. సో, ఈ విధంగా ఆలోచించడం స్టార్ట్ చేయండి. ఇలా చేసిన తర్వాత ఖచ్చితంగా మీరే గమనిస్తారు. ఓకే. నేను కూడా చేయగలుగుతానన్నమాట. నేను కూడా అందరిలానే. నేనేం తేడా కాదు గదా! నేనేమి వేరేగా కాదు గదా! అందరూ అలా ఆలోచిస్తారు. నేను కూడా అలాగే ఆలోచిస్తున్నాను. నేను చేయగలుగుతానంటే అందరూ చేయగలుగుతారు. అందరూ చేయగలుగుతారంటే నేను దాన్ని ఇంకా బాగా చేయగలుగుతానని చెప్పి మీకొక నమ్మకం అయితే వస్తుందన్నమాట. సో, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అండ్ చివరగా నేను చెప్పేదేమంటే ఏది ఏమైపోయినా సరే, మీరు ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే, ఎప్పుడు కూడా మీ పక్క వాళ్ళతోటి, లేకపోతే మీ యొక్క బంధువులతోటి, మీ యొక్క స్నేహితులతోటి, ఎవరితోటి మీరెప్పుడు కంపేర్ చేసుకోవద్దు. ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. కంపారిజన్ చేసుకోవచ్చు. ఎటువంటి సిట్యుయేషన్‌లో చేసుకోవచ్చు. వాళ్ళ నుంచి మనం ఇన్‌స్పైర్ అయ్యే విధంగా మనమైతే కంపేర్ చేసుకోవచ్చు. అంతే తప్పితే నెగెటివ్‌గా గనక మనం కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేశామంటే, ఖచ్చితంగా మనం ఎదగలేము. ఎదగకపోగా మనలో ఒక రకమైన యాంక్సైటీ మొదలయ్యి, మనమైతే ఖచ్చితంగా డీలా పడిపోతాం. ఆ పని ముందుకు వెళ్ళడానికి అసలు ఎటువంటి ప్రోత్సాహం కూడా మనకి ఎక్కడి నుంచి కూడా రాదనమాట. సో, కంపారిజన్ అనేది వద్దు. కంపారిజన్ అనేది డెఫినిట్‌గా రిమూవ్ చేసేసేయండి ఎప్పుడు కూడా. మీరెప్పుడు కావాలంటే మీతో మిమ్మల్ని కంపేర్ చేసుకోండి. మీరు పాస్ట్‌లో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు.
నెల క్రితం ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు. ఆ విధంగా కంపేర్ చేసుకోండి. అని చెప్తే పక్క వాళ్ళతో ఎప్పుడు కూడా కంపారిజన్స్ వద్దనమాట. సో, ఈ 6 ఈ 5 టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా నేనైతే ఖచ్చితంగా నాలోని సెల్ఫ్ డౌట్ అనేది అధిగమించగలిగాననమాట. నేను చేయగలిగానంటే ఖచ్చితంగా మీరు కూడా చేయగలుగుతారు. సో, ఎప్పుడు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరైతే మీరనుకున్న దాంట్లో సక్సెస్ అనేది ఖచ్చితంగా సాధిస్తారు. మీ యొక్క సెల్ఫ్ డౌట్‌ని మీరు ఓవర్‌కమ్ చేస్తారనమాట. సో, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బాయ్.